సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా 2024 జనవరి మాస ఫలితాలకు స్వాగతం. మరి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక కర్కాటక రాశి యొక్క జనవరి మాస ఫలితాలు చూసినట్టయితే వీరి గ్రహస్థితి ప్రస్తుతం కర్కాటక రాశి వారికి తృతీయ కేతువు, అలాగే 5వ స్థానంలో శుక్రబుధులు ఉన్నారు, 6వ స్థానంలో రవికుజులు ఉన్నారు. ఇక్కడ గ్రహ మార్పు వచ్చేసి శుక్రుడు 18వ తారీఖు 6వ స్థానంలోకి వెళ్తున్నాడు. ఇక బుధుడు 9వ తారీఖు 6వ స్థానంలోకి వెళ్తున్నాడు. కుజుడు రవి ఇద్దరు కూడా 6వ స్థానంలో ఉన్నాడు. 6 నుంచి 7వ స్థానంలోకి రవి 15వ తారీఖు వెళ్తున్నాడు. శని 8వ స్థానంలో ఉన్నాడు. ఇక రాహు 9వ స్థానంలో, కేతు, బృహస్పతి 10వ స్థానంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా కర్కాటక రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక వీరికి ప్రస్తుతం అయితే శారీరక మానసిక అలసట అనేది ఎక్కువగా ఉంటుంది. పని యందు కొంత ఆసక్తి తగ్గడం, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఏదో రకమైన ఒత్తిడికి లోను కావడం, ప్రతి విషయంలో సంశయాత్మకంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండండి. సమయానికి మీకు ఏది అనిపిస్తే అది చేసే ప్రయత్నం చేయండి. లేదంటే మీరు వెనకబడడం కానీ, సమస్యల వల్ల ఇబ్బంది పడడం కానీ జరుగుతుంది. ఆరోగ్యం కూడా దానివల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి మానసికంగా దృఢంగా ఉండడానికి ప్రయత్నించండి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మనం గమనిస్తే ద్వితీయాధిపతి 6వ స్థానంలో ఉన్నాడు. రుణాల వల్ల ఇబ్బందులు ఉన్నాయి. ఇక సంక్రాంతి తర్వాత వీరికి కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఈ సంక్రాంతికి విశేషంగా మంచి అనుకూలమైన ఫలితాలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఏదైనా గొప్ప విజయాలు సాధించే అవకాశం కూడా మనకు ఈ మాసం సూచిస్తుంది. ఇక ఆర్థికంగా దగ్గర బంధువుల నుంచి కూడా కొంతవరకు సానుకూల దృక్పథం ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక స్థిరాస్తుల కొనుగోలు విషయంలో కానీ, స్థలాలు కొనడం విషయంలో కానీ 4వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు 6, 5, 6 స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఇక 2 స్థానాల్లో ఈ పూర్వార్ధంలో స్థిరాస్తుల కొనుగోలు, వాహన కొనుగోలు, ఇన్వెస్ట్మెంట్లు ఇవన్నీ అనుకూలిస్తాయి. ఉత్తరార్ధంలో మాత్రం కొంత వ్యతిరేక ఫలితాలు సూచిస్తున్నాయి. ఆ సమయంలో కొంత అప్రమత్తంగా ఉండండి. అనవసరమైనటువంటి విషయాల జోలికి వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నించండి. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు అధికంగా సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల దృక్పథం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం అయితే మనకు అధికంగా సూచిస్తుంది. ఆరోగ్యపరంగా అష్టమాధిపతి 8వ స్థానంలో శని ఉండడం వల్ల శారీరక మానసిక అలసట అనేది ఉంటుంది. ఊహించని అనారోగ్యాల వల్ల కొంత ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి. ప్రతి చిన్న విషయాన్ని కూడా మంచి దృష్టితో వాటిని శీఘ్రంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా కండరాల నొప్పి, నరాల నొప్పి, ఎముకలకు సంబంధించిన అనారోగ్యాలు, తరచూ మోకాల నొప్పులు లాంటివి ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. వాటి విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంత స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా తండ్రికి అనారోగ్య సమస్యలు కలగడం మనం గమనించవచ్చు. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఉద్యోగ విషయంలో చూసుకుంటే మంచి అద్భుతమైన సమయంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు, విదేశాలలో స్థిరపడాలనుకుంటే కూడా మంచి సమయం. విదేశీ ఉద్యోగాలకు కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులకు అద్భుతమైనటువంటి పేరు ప్రతిష్టలు, విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం ఈ మాసం అధికంగా సూచిస్తుంది. ఊహించని మార్పులైతే వీరికి ఉండే అవకాశం ఉంది. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఖర్చుల విషయానికి వస్తే ద్వాదశాధిపతి బుధుడు 6వ స్థానంలో ఉండడం వల్ల రుణాల వల్ల అధిక ధన వ్యయం అయితే అయ్యే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. మరి ఈ కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. శనికి తైలాభిషేకం చేసుకోండి. ప్రతినిత్యము కూడా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్థాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని
ప్రతినిత్యము కూడా 19 మార్లు పఠించండి. ఇక ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కూడా పఠించండి. ఇక శుక్రవారం రోజు బొబ్బెర్లు దానం ఇవ్వండి, దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కర్కాటక రాశి యొక్క జనవరి 2024 మాస ఫలితాలు.